చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, లేదు గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి, ఒక్క హాస్పిటల్ గాని ఒక్క కాలేజ్ గాని చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి సూచన ప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటు పోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతా భక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించాం. ఏందా మీరు సాధించింది చెప్పు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయటమే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం, కార్యకర్తలం చేస్తాం. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు, పల్నాడుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య, వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు. కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్లకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసి అందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రం ప్రజా సంఘాలు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా, ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ రోజు రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము, కేంద్ర ప్రభుత్వానికి సూచన ప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటు పోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతా భక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించాం. ఏందా మీరు సాధించింది చెప్పు. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి, లేదు గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి, ఒక్క హాస్పిటల్ గాని ఒక్క కాలేజ్ గాని చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలు, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నసరావుపేటలో SSN కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ల వంటి అనేక జూనియర్ కాలేజీలు, కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు JNTU తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నసరావుపేట చుట్టూరు, ప్రైవేట్ పర్మిషన్స్ ఇచ్చి నాంది. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి, దీనివల్ల హాస్పిటల్ 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మంది విద్యలోనే అతి ఉన్నతమైన విద్య MBBS అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించడం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్ లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు, 50 ఎకరాలు పిడుగురాళ్ల అతి సమీపాన
నేషనల్ హైవే ఆనుకొని సేకరించి పనులు మొదలు పెట్టాం. కోవిడ్ అయిపోయిన వెంటనే బ్రహ్మాండంగా పనులు సాగినాయి. 3 సంవత్సరాలు 200 కోట్లు, సుమారు 200 నుంచి 225 కోట్లు ఖర్చు పెట్టాం. ఇదేదో నేను ఆషామాషిగా చెప్తుంది కాదు, ప్రభుత్వ లెక్కలు. ఎంకార్డింగ్ బిల్డింగ్లు పూర్తయినాయి. హాస్పిటల్ మార్చి 2024కే పూర్తయి ఓపెన్ చేయాలి. ఓపీ అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు 2 సంవత్సరాల తర్వాత. ఆ రోజు మేము ఓపెన్ చేస్తే కేవలం పరికరాలు, సిబ్బంది తీసుకొస్తే ఈ 2 సంవత్సరాలు పేద ప్రజలకి వైద్యం అందుబాటులో, దాన్ని పక్కన పెట్టేశారు. బిల్డింగ్లు అంతంతమా. మొట్టమొదటిసారి రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని గురజాల్లో మేము యాజిటేషన్. అప్పటికి ఒక్కసారి కూడా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక్కసారి కూడా మెడికల్ కాలేజ్ లోకి పోలా. మేము సెల్ఫీ ఛాలెంజ్ చేసి సుమారు 1000-2000 మంది అంతర్జాతీయ నుంచి కూడా మన వాళ్ళు, ప్రవాస భారతీయులు కూడా దాని గురించి ఘోషిస్తే పరిగెత్తుకుంటూ పోయి మేము పూర్తి చేస్తామని ప్రకటించాడు ఎరపతినేని. ఆయన వీడియోనే చూడండి. ప్రతిపక్షంలో ఉన్న ఆయన చెప్పిన మాటలు. పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ బలాల్లో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ బలాల్లో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం. ఇది ఆయనకున్న అవగాహన. ఆ రోజు మేము మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇది పూర్తవుతుందా, పోస్ట్ మార్టం చేయడానికా ఇది పనికొచ్చేది పల్నాడులో? ఈ రోజున హాస్పిటల్ గడితే కదా దాని యొక్క మరి ఉపయోగం ఏంటో ప్రజలకు తెలిసేది. ఆయన పోస్ట్ మార్టం చేయడానికా కాలేజ్ వీళ్ళు తెచ్చేది అంటే మేము తెచ్చిన దాన్ని హేళన చేసి, చివరికి గత్యంతరం లేక ఈ రోజున ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ కాలేజు సిబ్బంది, అది కూడా అక్కడక్కడ ఎక్కడైతే రిక్రూట్ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వాళ్ళని మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ కొంతమందిని ఏదో కాంట్రాక్ట్ బేసిక్ చేస్తూ ఓపెన్ చేస్తారు. చేయక తప్పదు. ఎందుకంటే 80-90% హాస్పిటల్ పూర్తయింది. ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ, లోకల్ బాడీ గానీ ఆ తర్వాత అసెంబ్లీ. పూర్తి చేయకపోతే డిపాజిట్లు కూడా రావు ఈసారి. గత్యంతరం లేక ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే ఈ రోజున దాన్ని ప్రారంభించాలని, రేపు కాలేజ్ ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి రెక్కల కష్టమే ఈ రోజున పల్నాడులోనే ఒక తలమానికమైన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని తెలియజేస్తున్నాం. కేవలం మెడికల్ కాలేజే కాదు, అక్కడ మెడికల్ కాలేజ్ కి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించాం. దానికి నిధులు వచ్చినాయి, ఆ బిల్డింగ్లు పూర్తయి. ఇలా అన్ని చేస్తే ఈ రోజంట వాళ్ళు ఏదో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. జీవితంలో 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, కనీసం ఆ ప్రాంతంలో ఒక 100 పడకల హాస్పిటల్ కట్టలేనోళ్ళు, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ పెట్టనోళ్ళు లేనోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తేగలుగుతారా? అయ్యేదేనా? చంద్రబాబు నాయుడు గారే చెప్తాడు, ఎవరికో పుట్టిన కొడుకుని తన కొడుకు అని చెప్పుకోకూడదంట రాజకీయాల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ని మేము తెచ్చామని ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఏదేమైనా సరే ఆ హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే 2 ఏళ్లు ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్, జూలై కల్లా మరి హాస్పిటల్ ఓపెన్ చేస్తూ కాలేజ్ కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేయాలి. కేవలం ఈ కాలేజ్ కాదు, మేము తెలుగుదేశం నాయకులకు చెప్తుందో, మీకు నిజంగా చిత్తశుద్ధి, మీకు నిజంగా ప్రజలకి బాగు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి 17 కాలేజీలు పూర్తి చేయండి. అప్పుడు అనుకుంటాం పోనీలే బుద్ధి మారింది, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళల్లో కూడా ఎంతో కొంత మార్పు వచ్చింది అని అనుకుంటాం. అంతేగాని గతి లేక ఈ రోజు మీరు ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మందలిచ్చినందుకు ఒక్కడు కూడా లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజ్ కొట్టేయలేకపోతే ఈ రోజున మీరు గతి లేని పరిస్థితిలో ఇది చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా అక్కడ ఏమైనా మిగిలిపోయినా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా పూర్తి చేసి ఈ పల్నాడుకే విద్యకి ఒక ఉన్నతమైన స్థానంగా పల్నాడులోని ఈ కాలేజీలు నిలబడతాయని తెలియజేశారు. నేను ఆయన చెప్పాడు, ఆయన చెంచాగాడు చెప్పాడు, ఆయన బంధువు చెప్పాడు కాదప్పా. బహిరంగ చర్చ పెట్టమని కాలేజ్ దగ్గర బహిరంగ చర్చకి కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడని చెప్తున్నా కదా. లెక్కలు తెలుసుకుంటాం కదా, ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎలా శాంక్షన్ అయింది, ఆ భూమి ఎలా సేకరించాం. నేను చెప్తున్నా 2024 జూన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు సుమారు 200 నుంచి 215 కోట్లు. మరి 215 కోట్లు అంటే ఆషామాషి కాదు కదా. పూర్తయింది, ఎంబుక్ రికార్డ్ అయింది. ఇదేమి గాల్లో మాటలు కాదు. మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్ట. పోయినసారి ఆయన ఇదే అన్నాడు. ఏమన్నాడు? అంతకు ముందు ప్రభుత్వంలో రాయపాటి సాంబశివరావు గారు శాంక్షన్ చేయించాను. నేను బహిరంగ ఛాలెంజ్ అన్నా, రాజకీయాలు అది నిరూపిస్తాను, నిరూపించకపోతే ఆయన తేలేదు. ఆయన ప్రపోజల్ పెట్టింది డిగ్రీ కాలేజ్, ఆయనే నాకు చెప్పాడు. ఇవి కూడా ప్రూఫ్. ఆయన మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించినోడే లేడు పల్నాడు. మేము ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టేవారు ఎప్పుడు విన్నాం చెప్పండి? మీరందరూ పనిచేశారు 25 సంవత్సరాలు. ఎవరన్నా కనీసం ప్రపోజల్ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి
దృష్టికి తీసుకెళ్లాను, ఆయన శాంక్షన్ చేసి 2024 జూన్ కల్లా దాదాపు 200 నుంచి 225 కోట్లు ఖర్చు. హాస్పిటల్ 80-90% పూర్తయింది, కాలేజ్ 50-60%. ఇంకా జూన్ లో హ్యాపీగా హాస్పిటల్ ప్రారంభించేవాళ్ళు. ఇంకా వాళ్ళ చేతగాని తనం వల్ల 2 ఏళ్లు ఆగిపోయింది హాస్పిటల్. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఎందుకు? గతి లేక. వాళ్ళు ప్రైవేటైజ్ చేయాలనుకున్నారు కానీ ఎవరు రాలా. ఏం చేయగలుగుతారు? ప్రారంభించక తప్ప.